నమస్తే, వెల్కమ్ టు G7 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. విజయనగరంలో విపక్షాలపై మంత్రి బొత్స ఆగ్రహం. రైతుల ఆందోళనని అర్థం చేసుకున్నామని స్పష్టీకరణ. సర్కారును సూటిగా ప్రశ్నించిన పయ్యావుల. క్షణాల్లో విద్యుత్ ఒప్పందాలపై నిలదీత. తెలుగు రాష్ట్రాలకు కార్తీక మాస శోభ. భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు. కేదార్నాథుడిని దర్శించుకున్న ప్రధాని మోదీ. ఘనంగా ఆది శంకరాచార్య విగ్రహ ఆవిష్కరణ. వివరాల్లోకి వెళితే షుగర్ ఫ్యాక్టరీ రైతుల ఆందోళనపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాజకీయం చేయడం మానుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ హితవు పలికారు. ఎన్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీతో రైతుల బకాయిల వివాదంపై ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ప్రేమ ఉందన్నారు మంత్రి బొత్స. రైతుల ఆందోళనలను ప్రభుత్వం అర్థం చేసుకుందని తెలిపారు. రైతులపై లాఠీ చార్జ్ చేశారని, అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్సీఎస్ యాజమాన్యానికి చెందిన 24 ఎకరాల భూమి వేలం వేయడానికి న్యాయపరమైన అంశాలు పరిశీలిస్తున్నామని తెలిపారు. ఏదో విధంగా ఏదో విధంగా ఆందోళన సృష్టించాలని, ప్రజల్లో ఆందోళన సృష్టించి ఏదో విధంగా లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ తీసుకురావాలనేది వాళ్ళ తపన. అవన్నీ కూడా జరగవు. వాటికి మాత్రం మేము తావివ్వం, దానికి అవకాశం కూడా ఇవ్వం. దానికి అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు. దయచేసి ఆలోచన చేయండి. రైతులందరినీ కూడా, రైతులు మీ సంక్షేమం మాది, కానీ దీన్ని ప్రేరేపించడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే మాత్రం చూస్తూ మాత్రం పొత్తు మాత్రం ఊరుకోదనే విషయాన్ని మనం చేస్తాను. నన్ను చూసాను, కొంతమంది నాయకులు వచ్చి స్టేట్మెంట్ 90 కోట్లు అప్పు లేదు, 16 కోట్లు ఉంది. ఆ మేనేజ్మెంట్ కూడా రమ్మన్నాం. దాని మీద కూడా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, వాళ్ళ తాలూకా పర్సనల్గా కూడా ఏ విధంగా తీసుకోవాలి అన్నింటినీ కూడా పరిశీలించమని కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి నిన్నటి నుంచి కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా వాళ్ళు పరిశీలిస్తూ ఆదేశాలు ఇస్తూనే ఉన్నాం. రైతుల మీద లాఠీ జరిగిందని చెప్పి అంటున్నారు. మీ అందరూ ఈ జిల్లాకు సంబంధించిన పాత్రికేయులు మీ అందరూ కూడా మీ ఎక్కడైనా జరిగిందో చెప్పండి లాఠీ చార్జీ. దయచేసి చెప్పండి, పర్వాలేదు, నేను సైలెంట్ ఉంటాను. జరిగిందంటే చెప్పండి. మరి ఏ విధంగా చెప్తారు? అరెస్టులు వేరు, లాఠీ ఛార్జీ వేరు. రైతుల మీద లాఠీ ఛార్జీ జరిగిందని చెప్పని ఏ నాయకుడు అన్నాడో, ఎవరైనా ఏ పాత్రికైనా మీరున్న పాత్రిక సరిగ్గా మీరు చూసిన వాళ్ళు అంతసేపు కూడా మాటలతోనే వాళ్ళు ఒప్పించి వాళ్ళు చేసి వాళ్ళు ఆలోచన తట్టుకొని చేసిన కార్యక్రమం కూడా మనం చూసాం. సుమారు ఎవరైతే మరి కమ్యూనిస్ట్ పార్టీ అనుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రోద్బలంతో వాళ్ళు ప్రేరేపిస్తూ మరి అధికారం కోల్పోయిన సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని తూర్పు నావికాదళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ కలిసారు. ఈ సందర్భంగా డిసెంబర్ 4న విశాఖలో జరిగే నేవీ డే వేడుకలకు సీఎం జగన్ ఆహ్వానించారు. ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ సిటీ పేరుతో ముంబైలో నావికాదళ యుద్ధ నౌక ఐఎన్ఎస్ విశాఖపట్నం త్వరలో ప్రారంభం కానుందని సీఎంకి వివరించారు. అనంతరం అజేంద్ర బహదూర్ సింగ్ ని సీఎం వైఎస్ జగన్ సన్మానించి వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందజేశారు.
విద్యుత్ ఒప్పందాలు గంటల్లోనే జరిగిపోతున్నాయని 9,000 మెగావాట్లకు గ్రిడ్ సెక్యూరిటీ ఉందని ఎలా చెబుతున్నారని ఏపీ ప్రభుత్వాన్ని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ సూటిగా ప్రశ్నించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆగవేగాలపై ఒప్పందాలు జరుగుతాయా అని ప్రశ్నించారు. దేశంలో విద్యుత్ ధరలు తగ్గే పరిస్థితి వస్తుంటే ఏపీలో భిన్నంగా ఉందన్నారు ఆయన. 2020లో దేశంలో ఇదే సంస్థ సెకీ పిలిచినటువంటి టెండర్లలో అత్యధిక లోయెస్ట్ టెండర్ ₹2 వచ్చింది సోలార్ది. మీకు 2.49 చౌకగా ఎట్లా కనపడుతోంది అని అడుగుతున్నా. మరి అదే టైంలో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం పిలిచింది టెండర్ ₹99 వచ్చింది. ఆ రోజున ఇదే టెండర్లలో ఎవరైతే మీ దగ్గరికి ఇవాళ అప్రోచ్ అయ్యారో అదానీ సంస్థ, వీళ్ళు ₹2.90 పైన వేశారు ధరని. 22 నెలల తరువాత 9,000 మెగావాట్లకు టెండర్ వేస్తే భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా మేము అదానీలతో విద్యుత్ కొనుగోలు చెయ్యము, ఇది చాలా ఎక్కువ ధర ఉంది అని చెప్పేసి 22 నెలలుగా ఎవరు కొనకుండా ఉంటే, మీరు మాత్రం గంటల్లోనే సెప్టెంబర్ 15వ తారీఖున మీకు లెటర్ రాస్తుంది సెకీ, మాకు టెండర్ వేసినటువంటి అదానీ ధర తగ్గించుకోవాలనుకుంటున్నాడు, ₹2.90 కాదు ₹2.49 ఇవ్వాలనుకుంటున్నాడు అని సెప్టెంబర్ 15న లెటర్ రాస్తే 2016న మీరు ఆమోదం తెలుపుతారు. ఈ కొనుగోలుతో లాభమే అంటూ విపరీతమైనటువంటి ప్రచారాలు చేసుకుంటూ ఉంది. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేరుగా ఒకటి అడగదలుచుకున్నా. డిసెంబర్ 2020, నవంబర్ 2020లో దేశంలో ఇదే సంస్థ సెకీ పిలిచినటువంటి టెండర్లలో అత్యధిక లోయెస్ట్ టెండర్ ₹2 వచ్చింది సోలార్ది. మీకు 2.49 చౌకగా ఎట్లా కనపడుతోంది అని అడుగుతున్నా. మరి అదే టైంలో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం పిలిచింది టెండర్ ₹99 వచ్చింది. ఆ రోజున ఇదే టెండర్లలో ఎవరైతే మీ దగ్గరికి ఇవాళ అప్రోచ్ అయ్యారో అదానీ సంస్థ, వీళ్ళు ₹2.90 పైన వేశారు ధరని. 22 నెలల తరువాత 9,000 మెగావాట్లకు టెండర్ వేస్తే భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా మేము అదానీలతో విద్యుత్ కొనుగోలు చెయ్యము, ఇది చాలా ఎక్కువ ధర ఉంది అని చెప్పేసి 22 నెలలుగా ఎవరు కొనకుండా ఉంటే. అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 5 మహిళలు దుర్మరణం పాలయ్యారు. కూలీలతో వెళ్తున్న ఆటోను గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొనడంతో అందులో ఉన్న 5 మహిళలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వాహనం అంతులేని వేగంతో వచ్చి ఢీకొనడంతో మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. పామిడిలోని 44వ జాతీయ రహదారిపై తహసీల్దార్ కార్యాలయ సమీపంలో జరిగిన ఈ ఘటనతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆటో నుజ్జునుజ్జైంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన మరో 7 సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతులది గార్లదిన్నె మండలం కొప్పలగొండగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రంలోని శైవాలయాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి. కార్తీక మాసం ప్రారంభం కావడంతో ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీంతో శివాలయాలు, పుణ్యక్షేత్రాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోంది. తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు చేసి త్రినేత్రుడిని దర్శించుకుంటున్నారు. ఆలయాల్లో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. Ayyappa!
రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాలీబాల్ పోటీలను చిత్తూరు జిల్లా నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో కలిసి వాలీబాల్ ఆడిన రోజా క్రీడాకారుల నూతన ఉత్సాహాన్ని నింపారు. నవంబర్ 17న రోజా పుట్టినరోజును పురస్కరించుకుని రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తూ వస్తున్నారు. దీనిలో భాగంగా ఈ ఏడాది కూడా నగరి డిగ్రీ కళాశాలలోని క్రీడా మైదానంలో స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నారు. పేరు తప్పక అందరూ కూడా బయటకు పోసి కోరుకున్నాం. పేరు తప్పక అందరూ కూడా బయటకు పోసి కోరుకున్నాం. పద్మనాభ మండలం ఏనుగులపాలెంలో ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో బంగారాజును హతమార్చిన నిందితుడిని అరెస్ట్ చేయాలని కలెక్టర్ ఆఫీస్ వద్ద యాదవ
నాయకులు ధర్నా నిర్వహించారు. శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. ఉత్తరాధికారి స్వత్మానందేంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయంలో నూతనంగా ప్రవేశపెట్టిన నక్షత్రవనం శివాలయ ప్రాంగణాన్ని ప్రారంభించారు. కార్తీక మాస ప్రారంభోత్సవం సందర్భంగా త్రిపురాంతక స్వామి దేవాలయంలో పూజలు చేశారు. సింహాద్రి అప్పన్న స్వామి దర్శనాన్ని చేసుకోవడం, నక్షత్ర వనాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు స్వరూపానందేంద్ర స్వామి. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని స్వామిని కోరుకున్నట్లు ఆయన చెప్పారు. రెండు 2013లో కేదార్నాథ్ హిమాలయ ప్రాంతం వరదలతోటి చాలా బీభత్సంగా మారిపోయింది. చాలా ఘోరాతి ఘోరంగా నష్టం జరిగింది. దానికి మన దేశ ప్రధాని ఎంతో గొప్పగా హరిద్వార్ దగ్గర నుంచి గంగోత్రి, యమునోత్రి, కేదార్, బద్రి అద్భుతమైన రోడ్లు వేసి, ఇంకా కేదార్ అయితే చాలా బ్రహ్మాండంగా పునరుద్ధరణ చేసి ఈ దేశానికి అంకితం చేశారు. ఆ ప్రమాదంలో 2013లో ఆదిశంకరాచార్యులు వారు అవతరించిన తరువాత 2013లో ఈ జరిగిన సంఘటనలో అక్కడ చరిత్ర ఏం చెబుతుంది అంటే, ఆదిశంకరాచార్యులు వారు రెండు 2013లో కేదార్నాథ్ హిమాలయ ప్రాంతం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఎన్నికల నగారా మోగడంతో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. తాజాగా మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియపై చంద్రబాబు నాయుడు వైసీపీని రాష్ట్ర ఎన్నికల కమిషన్ను టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేయడంతో చంద్రబాబుపై ధ్వజమెత్తారు వైసీపీ మంత్రులు. ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాము. మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుపై వేసి దీపావళి సందర్భంగా అయోధ్య నగరం దీపకాంతలతో వెలుగులు విరజిమ్మింది. అంతేకాదు ప్రపంచ రికార్డు కూడా సాధించింది. 9 లక్షలకు పైగా దీపాలతో అయోధ్య నగరం గిన్నీస్ బుక్ లోకి ఎక్కింది. దీపావళిని పురస్కరించుకుని ఇక్కడి సరయూ నది తీరంలో దీపోత్సవం ఏర్పాటు చేశారు. ఒక్కసారి లక్షల దీపాలు ప్రజ్వలనం చేయడంతో ఆ ప్రాంతమంతా కన్నుల పండుగలా మారింది. ఇక్కడి రామ్కీపాడి ప్రాంతంలో ఇలా చమురుతో దివ్యలు వెలిగించడం వరుసగా 5వ సారి కూడా గిన్నీస్ రికార్డ్ కెక్కింది. గిన్నీస్ బుక్ ప్రతినిధుల బృందం సమక్షంలో ఈ దీపోత్సవం నిర్వహించారు. రికార్డు సాధించినట్లు నిర్ధారించిన గిన్నీస్ బుక్ ప్రతినిధులు ఆ మేరకు ధృవీకరణ పత్రం అందజేశారు. కేదార్నాథ్ ఆలయ ప్రాంగణంలో 12 అడుగుల ఎత్తైన ఆదిగురు శంకరాచార్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. 2019లో ఈ విగ్రహానికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. పురాతన ఆలయంలో ప్రధాని ప్రార్థనలు చేసి హారతి నిర్వహించిన అనంతరం మోదీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆది శంకరాచార్య విగ్రహ ఆవిష్కరణ అనంతరం 130 కోట్లతో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు ఆయన. ఆది శంకరాచార్య భక్తులు ఇక్కడ ఎంతో మంది ఉన్నారని అన్నారు ప్రధాని మోదీ. जगन्नाथ धाम पश्चिम में सीधे तौर पर जो देश के कोने कोने में जो आध्यात्मिक ऊर्जा है उसको और भी उत्प्रेरित करने का कार्य कर रही हैं और मंदिर के ठीक पीछे का दृश्य इस वक्त आप देव कुटुंबकम and we all need to restore, we all need to save what has been gifted to us by nature. God has gifted us everything. We should use it but not. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఉత్తరాఖండ్ లోని కేదార్నాథ్ క్షేత్రాన్ని సందర్శించారు. కేదార్నాథుడికి నిర్వహించిన రుద్రాభిషేకంలో ఆయన పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కేదార్నాథ్ ఆలయం దగ్గర ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. కేదార్నాథ్ పునర్నిర్మాణం అభివృద్ధి పనులకు 400 కోట్లను కేటాయించారు. దానికి సంబంధించిన పనులకు శంకుస్థాపన చేశారు. साकार हुआ देखना, इससे बड़ा जीवन का क्या संतोष हो सकता है।
मैं इसे अपना सौभाग्य मानता हूं कि बाबा केदार ने, संतों के आशीर्वाद ने, इस पवित्र धरती ने जिस मिट्टी ने, जिसकी हवाओं ने कभी मुझे पाला पोसा था, उसकी सेवा करने का सौभाग्य मिलना, इससे बड़ा जीवन का पुण्य क्या होता है। इस आदि भूमि पर शाश्वत के साथ आधुनिकता का ये मेल, विकास के ये काम भगवान शंकर की सहज कृपा का ही परिणाम है। ये ईश्वर नहीं क्रेडिट ले सकता, इंसान क्रेडिट नहीं ले सकता, ईश्वर कृपा ही इसकी हकदार है। मैं इस पुनीत प्रयासों के लिए గుండెపోటుతో కన్నుమూసిన కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ కు తమిళ హీరో సూర్య నివాళులర్పించారు. బెంగళూరు వెళ్లిన సూర్య కంఠీరవ స్టూడియోస్ లోని పునీత్ సమాధిని సందర్శించారు. ఈ సందర్భంగా సూర్య భావోద్వేగాలను అదుపు చేసుకోలేక కంటతడి పెట్టారు. అంత్యక్రియలకు రాలేకపోయారంటూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విజయనగరంలో విపక్షాలపై మంత్రి బొత్స ఆగ్రహం, రైతుల ఆందోళనల్ని అర్థం చేసుకున్నామని స్పష్టీకరణ. సర్కార్ను సూటిగా ప్రశ్నించిన పయ్యావుల, క్షణాల్లో విద్యుత్ ఒప్పందాలపై నిలదీత. తెలుగు రాష్ట్రాలకు కార్తీక మాస శోభ, భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు. కేదార్నాథుడిని దర్శించుకున్న ప్రధాని మోదీ, ఘనంగా ఆదిశంకరాచార్య విగ్రహ ఆవిష్కరణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ G7 న్యూస్.